సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమని 23వ డివిజన్ టీడీపీ నాయకుడు చింత చిన్ని అన్నారు. పేద ప్రజల వైద్య చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమని టీడీపీ నాయకుడు చింత చిన్ని అన్నారు. పేద ప్రజల వైద్య చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడంలో మంత్రి కొల్లి రవీంద్ర ఎంతో కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న 23వ డివిజన్ చెందిన బాధితుడికి 40,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కు ఆయన అందించారు. ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ చింత చిన్ని మాట్లాడారు. పేదవారికి అండగా నిలబడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు అచ్చన్న, మేకా నాగరాజు, కొల్లరాము, చింతకృష్ణ, చింత గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు 23వ డివిజన్లో బొడ్డు శివకుమార్ తనకి గత 1.5 year బ్యాక్ కాలు యాక్సిడెంట్ అయింది. రీసెంట్గా మొన్న మార్చిలో వచ్చేసరికి మళ్ళీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవడం వల్ల వారు కనీసం 1,50,000 రూపాయలు హాస్పిటల్ ఫీజు ప్లస్ మెడిసిన్తో ఖర్చు పెట్టి వాళ్ళు స్వయంగా ఖర్చు పెట్టుకుని చేసుకున్నారు. వచ్చిన తర్వాత అన్నయ్య ఇట్లా జరిగిందని చెప్పగానే మన దగ్గరకు వచ్చి అయ్యా మీకు భరోసా అనేది ఉంటుంది ఇప్పిద్దామని చెప్పి మనం మాట్లాడిన తర్వాత వెంటనే సీఎం గారి రిలీఫ్ ఫండ్లోంచి 1,00,000 వాళ్ళకి ఖర్చుకు గాను 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది చెక్కు. ఈరోజు బొడ్డు శివకుమార్ గారికి అందజేయడం అనేది జరిగింది. అయితే మన డివిజన్ 23వ డివిజన్లో ఇప్పటి వరకు 22 లక్షలు నా స్థానిక 23వ డివిజన్లో బొడ్డు శివకుమార్ గారికి అనారోగ్యం రీత్యా కొంచెం ఇబ్బంది పడితే 1,00,000 దాకా ఖర్చు అయింది దానికి. ఇంకా చిన్న మేము కలిసి వెళ్ళి మన మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితిని చెప్పంగానే వెంటనే 40,000 రూపాయలు వచ్చేటట్టుగా చేసి చెక్ అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు. నాకు కాలు యాక్సిడెంట్ అవటం వల్ల హాస్పిటల్ నిమిత్తం 1,50,000 ఖర్చు అయింది. మన వార్డు ఇన్ఛార్జ్ చింత చిన్ని గారు వాళ్ళ మిస్సెస్ మేడం గారు కలిసి నాకు 40,000 రూపాయలు మెడికల్ నిమిత్తం మంత్రి గారి నిధి నుంచి నాకు ఇవ్వడం జరిగింది.